హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన లార్జ్ క్యాప్ కంపెనీ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఇది గత కొన్ని రోజులుగా ఇది రీసెంట్గా ఐపీఓలోకి వచ్చి కూడా 2023 ఆగస్టులో వచ్చింది. ఇది లోన్స్ ఇవ్వటం జరుగుతుంది, అలాగే ఇన్సూరెన్స్ రిలేటెడ్గా పాలసీలు చేయటం. నెక్స్ట్ వచ్చి పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ టైప్లో పేమెంట్స్ బ్యాంక్ ఒకటి మెయింటైన్ చేయటం, అలాగే బ్యాంకింగ్కి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ యూపీఐ బాక్సెస్ కానీ రీసెంట్గా లాంచ్ చేయడం కానీ జరుగుతుంది పేటీఎం తరహా టైప్లో. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి 2,18,000 crores, 2,18,000 crores. ఇది 52 వీక్స్ హైలో 374 రూపీస్ మీద టచ్ అయింది. అలాగే 52 వీక్స్ లో వచ్చి 202 రూపీస్ అనమాట. ఇది ఆగస్టు 2023న ఐపీఓలో ఇది డీమెర్జ్ అయింది, డీమెర్జ్ రిలేటెడ్గా వచ్చింది. సో ఇది ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే, ఇది ప్రజెంట్ 4 రూపీస్ 25, 1.26% ఇంక్రీజ్ అయి ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్కి లాస్ట్ 5 డేస్లో చూసుకుంటే -0.50% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 మంత్లో 25% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 మంత్ చూసుకుంటే. అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 43%, 103 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఇయర్ టు డే చేసుకున్న 108 రూపీస్ ఇంక్రీజ్ అయింది, 46%. లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్న 93 రూపీస్, 37% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్, ఇది వచ్చిందే 2023 ఆగస్ట్. లాస్ట్ 5 ఇయర్స్ పెట్టుకుంటే 128 రూపీస్, అంటే 202లోకి వెళ్ళొచ్చింది కాబట్టి 59% ఇంక్రీజ్ అయిందనమాట. 60% నియర్లీ ఇంక్రీజ్ అయినట్టు. సో ఇది వచ్చిన గత 6 నెలల్లోనే ఇన్వెస్టర్లకి 60% రిటర్న్ ఇచ్చింది, 60% రిటర్న్ ఇచ్చింది నియర్లీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది లార్జ్ క్యాప్కి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీస్ రిలేటెడ్గా చేసే కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ నేమ్ మనం తెలుసుకుందాం. కంపెనీ నేమ్ వచ్చి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది రీసెంట్గా ఆగస్టులో రిలయన్స్ నుంచి డీమెర్జర్ కింద సపరేట్ లిస్టింగ్ అవటం జరిగింది. లిస్టింగ్ అయిన కొన్ని నెలల్లోనే 60% రిటర్న్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి 60% రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇది లాంగ్ టర్మ్ హోల్డింగ్లో కానీ షార్ట్ టర్మ్ హోల్డింగ్లో కానీ మంచి రిటర్న్ అయితే ఇస్తుంది. ఎందుకంటే రీసెంట్గా పేటీఎం తరహాలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాయిస్ బాక్సెస్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీని రిలేటెడ్గా ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ మనం జియో వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ అవర్ బిజినెస్లో లోన్స్, ఇన్సూరెన్స్, బ్రోకింగ్, పేమెంట్స్ బ్యాంకు, పేమెంట్స్ సొల్యూషన్స్, పేమెంట్స్ రిలేటెడ్గా సొల్యూషన్స్, పేమెంట్స్ బ్యాంకింగ్ ఇవన్నీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్స్, ఇన్వెస్టర్స్ రిలేషన్స్లో ఫైనాన్షియల్ పాలసీ డాక్యుమెంట్స్, ఇన్వెస్టర్స్ కాంటాక్ట్స్, గ్రీవియన్స్, వీటికి రిలేటెడ్గా ఫైనాన్షియల్స్లోకి వెళ్తే మనం ప్రతి ఒక్కటి వాటికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ కానీ అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాటి కమిట్మెంట్స్ ఏంటి, బోర్డ్ కమిటీస్, మేనేజ్మెంటు, వీటి వివరాలు మొత్తం ఇక్కడ తెలుస్తాయి. కెరీర్ అయితే జాబ్స్ కానీ వాటి రిలేటెడ్గా తెలుస్తుంది. ఇది మెయిన్లీ వచ్చేసరికి ఇన్స్టాంట్ లోన్స్ అనమాట. యాప్ ద్వారా ఇన్స్టాంట్గా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేక్ యువర్ విష్ కమ్ ట్రూ విత్ హ్యాజ్లెస్ ఫ్రీ ఇన్స్టాంట్స్ లోన్ కింద ఇష్యూ చేయటం ఇన్స్టాంట్ లోన్స్ వస్తాయి. వితౌట్ డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్ ప్రాపర్ సిబిల్ స్కోర్ బాగుంటే రిలీజ్ చేసేస్తారనమాట. ఇప్పుడు అన్నీ అప్డేటెడ్గా వచ్చేస్తున్నాయి మంచివి. ఇన్సూరెన్స్ ప్లాన్స్ వచ్చేసరికి గెట్ బైక్, కార్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ రిలేటెడ్గా కూడా ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇన్ వన్ ప్లేస్, మొత్తం కలిపి ఒకే చోట ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ డిజిటల్ బ్యాంకింగ్ వచ్చేసరికి బ్యాంక్ ఎనీ టైం, సేమ్ డిజిటల్ బ్యాంకింగ్ అంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇలాంటివి ఎన్పిసి అప్రూవల్కి సంబంధించి ఉండి ఇలాంటి డిజిటల్ బ్యాంకింగ్ కూడా ఇందులో ఉండటం జరిగింది. నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ కూడా గో క్యాష్లెస్, దిస్ యూపీఐ ఫ్యూచర్స్ వర్క్స్ ఎవ్రీవేర్ ఇండియా. సేమ్ యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ యూపీఐ పేమెంట్స్ కానీ జరుగుతాయి. అలాగే రీసెంట్గా జియో యూపీఐ వాయిస్ బాక్సెస్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి త్వరలోనే. ఇక్కడ మనం గమనించినట్టయితే అబౌట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి చెప్తున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్ క్రూషియల్ కస్టమర్ గ్రూప్స్ని రీచింగ్ అవుట్ టు ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెస్. ఈ కస్టమర్ గ్రూప్స్ ఇండివిజువల్స్ని, స్మాల్ బిజినెస్ వాళ్ళని మెయిన్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. అర్బన్, సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో
ఇండియా లెవెల్లో వాళ్ళు చూస్తున్నారు. అలాగే అవర్ గోల్ ఈజ్ టు ప్రొవైడ్ ఈజీ టు యూస్, ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఈజీ టు యూస్ చేసే విధంగా, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లోకి వచ్చేసరికి లోన్స్ రిలేటెడ్గా ఉంది, నెక్స్ట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉంది, పేమెంట్స్ బ్యాంక్ రిలేటెడ్గా ఉంది, అలాగే పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా ఉంది. సో ఇది ఓవరాల్గా ఇది ఖచ్చితంగా ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే, వెల్త్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ వెల్త్ జనరేట్ చేయడానికి ఖచ్చితంగా 5 నుంచి 10 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వెయిట్ చేయడం కూడా ఇన్వెస్టర్స్ ఓపికని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటేనే స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా ఏది ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ప్రతి ఒక్కటి హెవీ రిస్క్తో కూడుకున్నవి ఇవన్నీ. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేజర్గా గుర్తుంచుకోవాల్సింది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ తిరిగి రావు అనుకునే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ధైర్యం ఉండగలగాలి ఇన్వెస్టర్స్లో. అలా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోగలగాలి. ఏదో మనకి డబ్బులు బయట నీడున్నా కూడా తీసుకువెళ్ళి అప్పులు చేసి పెట్టాల్సిన అవసరం ఇందులో లేదు. అంత అవసరం ఉండి పెట్టడం కూడా అనవసరం. ఎందుకంటే ఇందులో తెలియక లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల కోట్లల్లో ఉన్నారు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు. సో మనీ ఈజ్ వాల్యుబుల్ ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్. ఎప్పుడైనా సరే లైఫ్, హెల్త్ ఇలాంటివి ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించిన పాలసీలు కానీ అన్ని సేవింగ్స్ గ్యారంటీడ్గా వచ్చేవి బయటవి అయిపోయిన తర్వాత ఎనీ అడిషనల్ అమౌంట్ మనం పక్కన ఉంటే కనుక, మన అవసరాలు తీరాక ఆ అమౌంట్ మనం అలా ఉంచుకోవడం తప్పితే యూజ్ లేదనుకున్నప్పుడు మాత్రమే ధైర్యం చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలగాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే మార్కెట్ హై రిస్క్తో కూడినది, పడినప్పుడు వెయిట్ చేయగలగాలి, పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వటం కూడా ఇన్వెస్టర్కి తెలియాలి. మెయిన్ ఎగ్జిట్ అవ్వటం తెలియకపోయినా కూడా భారీ లాస్ చూస్తారనమాట. అందుకనే ఎంట్రీ అవ్వటం ముఖ్యం కాదు. పదే నేను చాలా వీడియోల్లో చెప్తున్నాను, ఎంట్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఎగ్జిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఎగ్జిట్ రూల్. సో ఎక్కడ ఎంట్రీ అయ్యామనేది కాదు, మనం ఎగ్జిట్ ఎంత ప్రాఫిట్లో అయ్యామనేదే ముఖ్యం. ఎందుకంటే మనకి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి పోర్ట్ఫోలియోస్ మంచి లాభాల్లో ఉన్నాయి. మంచి లాభాల్లో 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000, ₹1 కోటి కనిపించిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ లాస్ట్ 10 డేస్లో ఆ సంపాదించింది మొత్తం 80-90% డౌన్ అయింది ప్రజెంట్. ఎవరైతే వెయిట్ చేశారో ఎగ్జిట్ కాకుండా ప్రాఫిట్ బుకింగ్ చేసేవాళ్ళు కానీ, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు, ఎవరైతే పోర్ట్ఫోలియో చూసుకునే వాళ్ళు, రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకునే వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు ఈ 10 డేస్లోనే 70 నుంచి 80% వరకు వాళ్ళ నెగిటివ్ రిటర్న్స్ చూశారనమాట వచ్చిన ప్రాఫిట్లోనే. సో అంత ఇంపార్టెంట్ ఎగ్జిట్ అనేది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా ధైర్యంగా వ్యవహరించాలి, వెయిట్ చేయాలి. మెయిన్ పడినప్పుడు కూడా వెయిట్ చేయాలి, లేకపోతే మంచి ప్రైజింగ్లో వచ్చినప్పుడు బై చేయాలి. సో ఇది లాంగ్ టర్మ్లో వచ్చేసరికి జియో ఫైనాన్షియల్ మంచి ప్రాఫిట్స్ని అయితే ఇస్తుంది. 5x రిటర్న్స్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవసల్లా. అంటే దీని బై రేటింగ్ కూడా బ్రోకర్స్ మంచి రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత 1000, 1500కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవసలు. అంత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మంచి మార్కెట్ క్యాప్ ఉండి మంచి బజ్గా నడుస్తుంది అనమాట దీంట్లో. సో మార్కెట్ వాలటాలిటీ వచ్చినప్పుడు ఏ కంపెనీ అయినా పడిపోతుంది, లార్జ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా. స్మాల్ క్యాప్ అయితే బాగా పడుతుంది, మిడ్ క్యాప్ అయితే చాలా తక్కువగా పడుతుంది, లార్జ్ క్యాప్ అయితే ఇంకొంచెం తక్కువగా పడుతుంది, అంతే తేడా. డౌన్ అవటం అనేది కామన్. సో ఇప్పుడు ఈ జియో ఫైనాన్షియల్ రిలేటెడ్గా క్వార్టర్లీ రిజల్ట్ చూద్దాము. ఇక్కడ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 2,18,172 crores, కరెంట్ ప్రైస్ వచ్చి ₹343, హై వచ్చి 374, 203. డివిడెండ్ అయితే ప్రజెంట్ ఏమీ అనౌన్స్ చేయలేదు, వచ్చి 6 months అయింది కాబట్టి. ఫేస్ వాల్యూ 10 అనమాట. ఇంకా స్ప్లిట్టింగ్ కానీ బోనస్లు కానీ ఇవ్వటం కూడా జరగలేదు. ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ డిసెంబర్ క్వార్టర్లో సెప్టెంబర్తో పోల్చుకుంటే డౌన్ అయిందనమాట సేల్స్ అనేది. ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ డౌన్ అయింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి నియర్లీ 60% వరకు డౌన్ అయింది అనమాట. 294 crores వచ్చింది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా డౌన్ అయింది. సో ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఇప్పుడే కాబట్టి వచ్చింది. అడ్జస్ట్ అవ్వడానికి 1 year, 2 years, 3 years వరకు పడుతూ ఉంటుంది. ఇలా డీమెర్జ్ అయిన కంపెనీలు కొంచెం టైం టేకన్ తీసుకుంటాయి. ఎందుకంటే బిఫోర్ డీమెర్జరింగ్ ఆ కంపెనీలో ఉన్న ట్రాన్సాక్షన్స్ను కూడా అన్నీ క్లోజ్ చేసుకుంటూ రావాలి కరెక్ట్గా. ఆ పర్సంటేజ్లు కానీ ఈ పర్సంటేజ్లు కానీ వాటి
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు కానీ బ్యాలెన్స్ షీట్లు కానీ అన్నీ చూసుకొని ఇవన్నీ క్లోజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం టేకన్ తీసుకొని ఇది బడ్జ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే క్వార్టర్లీ రిజల్ట్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తే ఆఫ్టర్ సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ రిలీజ్ చేయడం కాబట్టి ఇక్కడ ఇయర్లీ కింద లాస్ట్ ఇయర్ మార్చ్లో చూపించారు. ఇక్కడ సేల్స్ 45 crores, ఎక్స్పెన్సెస్ వచ్చి 6 crores, ఆపరేటింగ్ ప్రాఫిట్ 39 crores, నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇక్కడ 31 crores. నెట్ ప్రాఫిట్ అయితే మార్చ్ 2002 అంటే పాజిటివ్లోనే ఉందన్నమాట. ఇక్కడ ప్రజెంట్ ఇయర్ అయితే కానీ నెక్స్ట్ ఈ మార్చ్ 2023తో మనం పోల్చి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ క్యాపిటల్ మార్చ్ 2023 నాటికి 2 crores మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 6,353 crores ఇంక్రీజ్ అయింది బాగా. రిజర్వ్స్ 1,09,278 కోట్లు సెప్టెంబర్ 2023కి, ఇక్కడ స్లైట్గా డిక్రీజ్ అయింది. సో ఇక్కడ బారోయింగ్స్ చూసినట్టయితే మనం ఇక్కడ బారోయింగ్స్ కూడా జీరో ఉన్నాయి. అంటే సో ఇక్కడ ఇది వచ్చి జీరో డెప్ట్ కంపెనీ ఒక రకంగా. సో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఏమీ లేనట్టే, మిగతావన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మార్చి 2023 కంప్లీట్ అయ్యేసరికి నెట్ క్యాష్ ఫ్లో పాజిటివ్లో ఉంది, 63 crores ఉందన్నమాట. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ వచ్చి సెప్టెంబర్ నాటికి 46.77, దాన్ని డిసెంబర్ క్వార్టర్కి 47.12, అంటే ప్రమోటర్స్ వాటా పెంచుకున్నారు. ఇక్కడ ఎఫ్ఐఎస్ సెప్టెంబర్ క్వార్టర్లో 21.58 ఉంటే 19.83, డిసెంబర్కి వచ్చేసరికి 19.83 డిక్రీజ్ చేసుకున్నారు. డిఐఎస్ వచ్చి 13.64, అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా డిక్రీజ్ చేసుకున్నారు. గవర్నమెంట్ 0.01% ఇంక్రీజ్ చేసుకుంది. అలాగే ఇక్కడ డిక్రీజ్ చేసుకున్న ఎఫ్ఐఎస్ వాటా మళ్ళీ డిఐఎస్ వాటాని ఇక్కడ ఉన్న పబ్లిక్ ప్రమోటర్స్ బై చేయటం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ప్రమోటర్స్ వాటా చూసుకుంటే నియర్లీ 90% దాకా ఉంది. 79, 85, 89% దాకా ఉంది. అంటే నియర్లీ 90% దాకా 80% దాకా ఎఫ్ఐస్ డిఐస్ ప్రమోటర్స్ వాటా ఇక్కడ క్లియర్గా ఉండడం జరిగింది. 50 అబోవ్ ఉంటే పర్లేదు, అసలు 50 అబోవ్ ఉంటే కనుక ఆ కంపెనీ ఒక గుడ్ కంపెనీగా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇది లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇన్వెస్టర్ అనేది ఎంట్రీ అనేది ఇంపార్టెంటే కాదు, ఎగ్జిట్ అవ్వటం అనేది ఇంపార్టెంట్. అది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మనీ లాస్ అవ్వకుండా మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.